తెలంగాణ జాతిపిత అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు సిపిఐ జాతీయ నేత కె నారాయణ. తనను తగలబెట్టినా దిష్టిబొమ్మ దగ్ధం చేసినా పర్వాలేదన్నారు. తెలంగాణ జాతిపిత రాని నారాయణ రెడ్డి అని కేసీఆర్ కాదన్నారు. వేలాది ఎకరాల భూములు పంచి సాయుధ పోరాటం చేసిన వ్యక్తి రావి నారాయణ రెడ్డి అని ప్రశంసించారు. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని తెలిపారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 18వ వార్డులో బీఆర్ఎస్ సిపిఐ నాయకుల ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు నారాయణ. మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి సిపిఐ బరిలోకి దిగింది. ఒకవైపున స్థానిక సమస్యలపైన చర్చించే అనవసరంగా పైకి పోతున్నారు. ఇప్పుడు జాతిపతి ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు అంటే నేను ఒకటి స్పష్టంగా చెప్పాను. నేను ఇప్పుడు చెప్పడం కాదు, ఎన్నికల్లో టీఆర్ఎస్ సపోర్ట్ చేసి చెప్పడం కాదు. నేను మొట్టమొదటి చెప్పాను, కేసీఆర్ తెలంగాణకి ప్యాటర్న్ ప్లే, ఇంకెవరికి లేదు. సోనియా గాంధీ ఉండొచ్చు, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మా జాతీయ పార్టీ అయినా నేను అప్పుడు కార్యదర్శుకున్నాను. ప్రత్యేక తెలంగాణ తీర్మానం చేసింది ఫస్ట్ మేము కేసీఆర్ మాట్లాడుతున్నాం. ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం చేశాను. నేను ఆంధ్ర ప్రాంతం పోతాను, దిశబోధాలు పెట్టాను. నువ్వు ఆంధ్ర వాళ్ళకి ఉండి తెలంగాణ సపోర్ట్ చేస్తావు. ఇప్పుడు చెప్పాను, నన్ను తగలబెట్టినా పర్వాలే, నా దిశబోధం తగలబెట్టినా పర్వాలే, నన్ను తగలబెట్టినా కూడా మారని చెప్పాను. అది కమిట్మెంట్. కేసీఆర్ ఎందుకు పడినాడు, వాణిజ్య పడినాడు కాదు. జాతిపిత అంటే జాతిపిత గాంధీ మాత్రం జాతిపిత. తెలంగాణకి పెండెంట్ అయినది కేసీఆర్. అది ఇంకా చెప్పాలంటే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని వేలాది అక్కడ పోగొట్టుకుంటున్న వ్యక్తి రావి నారాయణ రెడ్డి తెలంగాణ పెద్ద అవుతాడు. అంతేగాని ఎవరెవరో కాదు. అదిగా చర్చ కావాల్సి. ఇప్పుడు మున్సిపాలిటీకి ఏం చేస్తున్నారు, రాష్ట్రం ఏం చేస్తున్నారు, అభివృద్ధి గురించి ఏం చేస్తారు, హామీలు మీరు ఏమి ఇచ్చారు, ఈ మహబూబాబాద్ మున్సిపాలిటీకి ఏమేమి హామీలు ఇచ్చారు, ఏం చేయాలి.